మన జరిగిన మహానాడులో మారిన కాలానికి మన సిద్ధాంతాలు కూడా ముందలు తీసుకెళ్లాలని దాంట్లో ప్రధానమైన సిద్ధాంతం కార్యకర్తలే మా అధినేత అని ప్రకటిస్తాం జరిగింది. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆర్నిసలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న గౌరవ శాసన సభ్యుడు మన స్వామి సురేందర్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదికమైన పెద్దలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ కార్యకర్తలే నడిపించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. నేను ఎన్నో మార్లన్నా విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ నాకు 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఆయన ఇచ్చేస్తాం కూడా జరిగింది. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా ఒక్కడికి సొంతం. అసలు ఆ పసుపు జెండా చూసినా, ఆ పసుపు రంగు చూసినా మనకి ఎమోషనే. కార్యకర్తలు చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేష్. ఆనాడు పుంగనూరులో చూసాం, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే ఎవరు మన తాత అంజిరెడ్డి తాత బీఫామ్ పట్టుకుని వెళ్తుంటే వాళ్ళు వచ్చారు దాడి చేసేదానికి. మీసాలు మిలేసి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడు. ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. ఇంకొక చెల్లమ్మ మంజులారెడ్డి గారు పల్నాడులో ఆమె బూత్లో కూర్చుంటే వైకాపా నాయకులు వచ్చి దాడి చేశారు. రక్తం గారుతున్నా కూడా చివరి ఓటు పోలైన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజులారెడ్డి గారు నాకు స్ఫూర్తి. ఇంకొకైనా చెన్నుపాటి గాంధీ గారు విజయవాడలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి. అహర్నిశలు ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాడుతున్నారని ఏకంగా ఆయన పైన దాడి చేసి ఒక కన్నుని పొడిసి కంటి చూపు పోయినా కూడా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే మీ లోకేష్కి స్ఫూర్తి. అందుకే అధికారంలో ఉన్నా కూడా ఎన్ని పని ఒత్తిళ్ళు వచ్చినా మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మీ లోకేష్ కానీ జిల్లాకి వచ్చినప్పుడు కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము ఏ కార్యక్రమాన్ని చేస్తాం జరుగుతుంది. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 135 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. కార్యకర్తలు కలుస్తున్నా, కార్యకర్తల కుటుంబాలని కలుస్తున్నా, ఏకంగా పెట్టుబడులు తీసుకొచ్చేదానికి అనేక కంపెనీలు కూడా కలుస్తున్నాం. ఎంత కష్టపడినా తక్కువే, మీకు నేను ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి మీరే కాపలా కాశారు. కార్యకర్తలందరూ విషయం కోరుతున్నా, ఈరోజు మనం వస్తుంటే పోలీస్ సోదరులు సెల్యూట్ కొడతారు, అధికారులు రండి కూర్చోండి అంటారు. అదే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం. మీ లోకేష్ పైన 32 కేసులు పెట్టారు. అరే ఆ రోజే చెప్పా, మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. పాదయాత్రలు ఎంత ఇబ్బంది పెట్టారో మీరు చూశారు, కానీ మీరు నా వెనకాల నిలబడి నన్ను నడిపించారు. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇప్పుడు అందరూ వస్తారు, కానీ ఆ రోజులో బయటికి రావాలంటే భయం. ఎక్కడ ఇబ్బంది పెడతారు, ఎక్కడ మన పైన కేసులు పెడతారు.
పక్కనే ఒక ఇల్లు ఉంది, చూసారా? చూసావా? లైటే లేదు. అది తెలుగుదేశం పార్టీ దెబ్బ. తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం, అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ. మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించారు. అన్న ఎన్టీఆర్ గాని, మా మామ నందమూరి హరికృష్ణ గారు కానివ్వండి, ఇంకొక మామ, కూతురిచ్చిన మామ, నా ఒక్కడికే ముద్దల మావయ్య, మీ అందరి బాలయ్యని కూడా 3 సార్లు గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల ఈ అనంతపూర్ నేల. జిల్లాకి ఎంత చేసినా తక్కువే. మొన్న మీరు 37,000 మెజార్టీతో సురేంద్ర బాబు గారిని గెలిపించి శాసనసభకు పంపించారు. మొన్న జిల్లాలో కూడా సూపర్ హిట్ ఇచ్చారు. వైకాపా పార్టీకి అకౌంట్ కూడా స్టార్ట్ అవ్వకుండా చూసుకున్నారు మీరు. నేను నవ్వుతూ ఎప్పుడు అంట, ప్రజలకి బాబు గారు కష్టకాలాల్లోనే గుర్తొస్తారని. ఆయన అన్ని సెట్ చేస్తారు, మళ్ళీ ప్రజలు మర్చిపోతారు. 10 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెల జీతం చెల్లించాలన్నా, వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. అయినా కూడా ఆయనకున్న అనుభవంతో ఈరోజు సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందలు నడిపిస్తున్నారు. ఒక పెన్షన్ విషయం తీసుకోండి. గత పాలకులు 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకంతోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. వృద్ధులకి 1000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కే పరిమితమవుతే 15,000 రూపాయలు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. మిగులు బడ్జెట్లు ఉన్న పక్క రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఈరోజు ఉచిత బస్ ప్రయాణం. ఇట్లా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటా మనం ముందరికెళ్తున్నాం. కానీ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చేస్తున్న మంచి పనులు మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఇప్పుడే అన్నట్టు డిఎస్సి విషయం గురించి కూడా మాట్లాడాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, నువ్వు ఏ శాఖ కోరుతున్నావు, నీకేమైనా ఆలోచన ఉందా అని అడిగారు. అప్పుడు నేను చెప్పా, విద్యాశాఖ ఇవ్వండి సార్ అన్న. రే పోయి విద్యాశాఖ నీకు ఎందుకురా అన్నారు. సంఘాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి అంటే అందుకే నాకు ఇవ్వండి సార్, ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పా. అయా మంగళగిరిలో పోటీ చేశా, 80 తర్వాత మనం గెలవాల. 2019లో నేను ఓడిపోయా 5,300 ఓట్లతో. అన్ని రకాలుగా అవమానించారు, అన్ని మాటలు అన్నారు. ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ సౌండ్ వస్తుందా? అదే నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసి 91,000 మెజార్టీతో నేను గెలిచా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కంచుకోట్లు నిలబడతాం, సులభంగా అయ్యే పనులు చేస్తాం కాదు, కష్టమైన పని మనం చేయాలి. అందుకే విద్యాశాఖ తీసుకున్నా. డిఎస్సి గురించి అనేక విషయాలు చెప్పారు అందరు. ఇది అవదు, ఆపుతారు, చలో ఛాలెంజ్. 150 రోజుల్లో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులకి ఏకంగా మనం ఆఫర్ లెటర్లు కూడా అందిస్తాం జరిగింది. ఇవన్నీ చెప్పాలి. అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మనందరం పనిచేస్తున్నాం. ఇప్పుడే టీజీ భరత్ గారు కూడా చెప్పారు, ఒక ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో రివ్యూ SIPB అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ పూర్తి చేసుకుని
ఇద్దరం కలిసికట్టుకు వస్తుంటే ప్లేన్లో కూడా వదిలిపెట్టలేనా నా కంపెనీ అడుగుతున్నారు ఇద్దామా వద్దా, ఇచ్చేద్దాంలే అన్నాడు. ఆగరా భయ్, స్లో 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 అని చెప్తున్నా. అంటే ఎప్పుడూ ప్రజల గురించి, మన పిల్లల భవిత కోసం. ఎన్నాళ్ళని కర్ణాటక చూసి అసూయపడతాం, ఎన్నాళ్ళని తమిళనాడు చూసి అసూయపడతాం, ఎన్నాళ్ళని తెలంగాణ చూసి అసూయపడతాం. వాళ్ళు తిరిగి మన చూసి అసూయపడే రోజులు తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకుందాం. ఇప్పుడే చూస్తున్నాం, మనం తీసుకొచ్చే పెట్టుబడుల వల్ల కర్ణాటక కొంచెం షేక్ అవుతుంది. అక్కడ ఉన్న మంత్రి నా పైన సెటైర్లు వేస్తున్నాడు. పాపం గుంటూరు కారం ఆయనకు పడినట్లేదబ్బా. అది తెలుగుదేశం పార్టీ దెబ్బ. ఇంకా గౌరవ శాసనసభ్యుడు సురేందర్ బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక కంచుకోటను కూడా నడిపిస్తాం చాలా కష్టమైన పని. ఎందుకంటే కంచుకోటలో ప్రతి కార్యకర్త కూడా నేను అధినేత అంటాడు. అవునా కదా? చూడు, మీరే ఒప్పుకుంటున్నారు. మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేయాలా, మీ సమస్యలు తెలుసుకోవాలా, మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండాలా. అహర్నిశలైన కష్టపడుతున్నారు. సొంత నిధులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా ఆయన ఖర్చు పెడుతున్నారు. మొన్న ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇచ్చి సుమారుగా 76 మందికి ఏకంగా టీచర్ పోస్టులు కూడా వచ్చే విధంగా చేసిన వ్యక్తి సురేందర్ బాబు గారు. నేను సురేందర్ బాబు గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. లోకేష్ గారు కానీ సురేందర్ బాబు గారు కానివ్వండి, వేదిక మీద ఉన్న మనందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నాం అంటే దానికి కారణం మన ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇంతేకాదు, మా అందరి ముందల అనేక మంది సీనియర్ నాయకుల త్యాగాలు ఉన్నాయి. ఇటుక పెట్టి పార్టీ వ్యవస్థని బలోపేతం చేశారు. మీరు చూశారు యోగాంధ్రం అని ఎట్టు చేశాము, దాని తర్వాత సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎట్టు చేసాం మీరు అందరూ చూశారు. కూర్చోండి స్వామి. అప్పుడు ప్రధానమంత్రి గారి కార్యాలయం నాకు ఫోన్ చేసి, అరే ఒక్క ప్రోగ్రామ్ చేయమంటే ఎట్లా చేస్తారు రాబాయ్ అంటే మేము చెప్పిన మా ట్రైనింగ్ అలా ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ. మేము పుట్టిన దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఒకటే, పని చేస్తాం. పట్టుదలతో ఒక కమిట్మెంట్తో పనిచేస్తాం. ఈరోజు పార్టీ స్థాయికి వచ్చింది. ఈరోజు మీ లోకేష్కి ఇంత గౌరవం దక్కిందంటే దానికి కారణం మన ముందల పార్టీ కోసం కష్టపడిన వారు, దాని తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న కార్యకర్తలు. మీరు లేకపోతే మేము ఎవరం కాదు, మేము ఇర్రెలవెంట్ ఇక్కడ. అందుకే సీనియర్ని జూనియర్ని నేను సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసిన వాళ్ళనే ప్రోత్సహిస్తా. అవునా కదా? అది చాలా అవసరం. మళ్ళీ నేనేమన్నా అంటే నేను ఈ సంవత్సరం బ్యాచ్ అంటారు, నవ్వుతున్నారు అందరు. కరెక్టే, సీనియర్లీ గౌరవిస్తా, కానీ పని చేయాలి. మన బూత్లో మెజారిటీ తీసుకురావాలి. మా నియోజకవర్గం మంగళగిరిలో సుమారుగా 290 బూతులు ఉన్నాయి. అంత మెజారిటీ వచ్చినా నాకు 21 బూతుల్లో మైనస్ వచ్చింది. 21 బూతుల్లో మైనస్ వచ్చింది. సమీక్ష చేశా, చర్చించాం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా అధిగమించుకుని ముందరికి వెళ్ళాలన్న ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఏదో 91,000 మెజారిటీతో గెలిచేసాను కాలు రెగరేసుకుని నేను తిరగట్లా. మనం ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి. మన డిక్షనరీ నుంచి అహంకారం అన్న పదం తీసేయాలి స్వామి. అహంకారంతో 151 ఏమైంది 11. అహంకారంతో పక్కనున్న ఇల్లులో లైట్ బల్బే వెలగట్లా. ఏం మాట్లాడారండి? బాబు గారిని అవమానిస్తారా? 53 రోజులు బంధిస్తారా? అందరికీ తల్లి లాంటి భువనేశ్వరమ్మని అవమానిస్తారా? వదిలిపెట్టం భయ్యా, ఎందుకు కంగారు? వీళ్ళు ఎంత దొంగలంటే
అందరూ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళెంత దొంగలంటే మొన్న శ్రీకాకుళంలో ఒక గుడిలో కాశీబుగ్గన్న వెంకటేశ్వర స్వామి గుడిలో 9 మంది భక్తులు చనిపోయారు. పాప అక్కడున్న పాండా గారు వెంకటేశ్వర స్వామిని ప్రజల దగ్గర తీసుకొద్దామని ఆయన భూమి సుమారుగా 12 ఎకరాల్లో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన గుడి నిర్మించారు. పొరపాటు జరిగింది, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న మా శిరీషక్క కానీ స్పీడ్గా మా అచ్చన్న కానీ మన అచ్చన్న బాగా చిక్కిపోయాడబ్బా, సన్నగా అయిపోయాడు ఇప్పుడు అచ్చన్న కానీ, తర్వాత రాము మన రామ్మోహన్ నాయుడు రాము కానీ నేను కానీ అనితమ్మ కానీ అందరం వెళ్ళాం. అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం, కుటుంబానికి అండగా నిలబడ్డాం, ప్రోగ్రాం ఫినిష్ చేసుకున్నాం. అయిన తర్వాత పాండా గారు మీడియా అందరితో మాట్లాడితే ఇంతమంది వస్తారని నాకు తెలియదు, దేవుడే ఇంతమంది తీసుకొచ్చారు అని ఆయనే చెప్పారు. కానీ దాని ఒక ఫేక్ వీడియో తయారు చేసి పాండా గారు ఏదో చెప్పినట్లు నేను పర్మిషన్కి అప్లై చేశాను కానీ వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పేవారు. అంటే ఎలాంటి అబద్ధాలు చెప్తారో దయచేసి గమనించారు. గతంలో చూసాం 2019 నుంచి 24 వరకు కూడా ఒక అబద్ధం చెప్పారు. 34 మంది ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు డిఎస్పీలని ప్రమోషన్ ఇచ్చారని చెప్పారు. అవునా కదా? చెప్పారా లేదా? తర్వాత తేలింది ఏంటి, 4 ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వారని. అంటే చూడండి అబద్ధాన్ని ఎంత బాగా చెప్పగలుగుతారో వాళ్ళు. మనం నిజం అంటే చెప్తే చాలు స్వామి, మనం చేసే పనులు అంటే చెప్పాలి. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మన పార్టీలో ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. అలక చాలా ప్రమాదకరమైంది అలక. ఎందుకంటే మీరు అలిగే ఇంట్లో పడుకుంటారు, మాకైతే తెలుసు స్వామి నువ్వు అలిగేవలేదు. నేను ఇప్పుడే ఉత్తమ్ కార్యకర్తలు కలిసినప్పుడు చెప్పిన, అయ్యా జగన్తో ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలి, నమ్మకుంది అవునప్పుడు అహర్నిశలు కష్టపడాలి. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ చెప్తే అయిపోతుంది, అంత సీన్ లేదు. బాబు గారు చెప్పాలి, నచ్చ చెప్పాలి, మళ్ళీ 10 మందితో చర్చించాలి. ఎందుకంటే పార్టీ అనేది ఒక వ్యవస్థ, ఒక వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలంటే సమిష్టి కృషి అనేది చాలా చాలా అవసరం. సో గతంలో ఈ క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ కానివ్వండి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ఎందుకంటే మనకి ఎప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉండేవారు. నేను బాబు గారితో గొడవపడి లేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తీసుకురావాలంటే నాకు 1 సంవత్సరం పట్టింది ఆ వ్యవస్థ తీసుకొచ్చేదాన్ని. కానీ నమ్మాను అది కరెక్ట్ పార్టీ, కానీ నమ్మా, మాట్లాడా, పోరాడా, ఒకసారి అవులా, వేరేళ్ళని పట్టుకున్నా, అప్పుడు అవులా, ఇంకొకరిని పట్టుకున్నా, అవులా, సంవత్సరం తర్వాత అనుకుంది నేను సాధించాను. అందుకే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. అలక అనేది ఉండదు, అలకం మానేయండి. కానీ ఒక డోలో 650 వేసుకోండి, అలకం మానేయండి. ఏమైనా ఉంటే రండి. సురేంద్ర గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, అబ్జర్వర్ గారు ఉన్నారు, అదేవిధంగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, టీజీ భరత్ గారు ఉన్నారు, నేనున్నా. చర్చిద్దాం, మాట్లాడుకుందాం. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప అలాగే ఇంట్లో పడుతున్నాక లేనే లేదన్న. అందరూ ఒప్పుకుంటున్నారా? ఇంకో విషయం, లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా కీలకమైనది. మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందో మీరు చూశారు కదా. ఈ మధ్యన ఈతకెళ్తున్నారు వాళ్ళు. మహిళల జోలికి ఎవరిని వెళ్తే వదిలిపెట్టాం, వైకాపాలను వదిలిపెట్టాం. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మహిళల్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడు ఆ దేశం అగ్రదేశంగా అవుతుంది, డెవలప్డ్ కంట్రీ అవుతుంది. అది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలా. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడోదన పదాలు మన నోరు నుంచి రాకూడదు, డిలీట్ చేయాలి. మహిళల్ని గౌరవిస్తాం అనేది మనసారా మనకి నమ్మాలి, బలంగా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త పైన ఉందని తెలుపుకుంటూ, మొన్న జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేశాం. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది జనసేన పార్టీ,
మూడోది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ మూడు పార్టీలు రాష్ట్రాన్ని దేశాన్ని కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తున్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. రైల్వే జోన్ అయిందండి, విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, అమరావతి పోలవరం కావాల్సిన నిధులు మనం కేటాయించుకున్నాం, హైవేలో ఏర్పాటు చేయాలంటే గడ్కరీ గారు కూడా యుద్ధ ప్రాతిపదికంగా శాంక్షన్ చేసే పరిస్థితి. ఇట్లా మనం అనుకుందన్నీ ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం. ఇంకా మన రాష్ట్రానికి వచ్చేగల నాకు అన్న సమానమైన పవన్ అన్న పదే పదే ఒక మాట అన్నారు, పదే పదే ఒక మాట అన్నారు. 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు కలిసిగట్టుగానే మనం పోరాడదాం, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని. దాని వెనకాల ఒక ఆలోచన ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మీరు చూడండి, గుజరాత్లో భారతీయ జనతా పార్టీ వరుసగా వచ్చగల ఏ స్థాయికి వెళ్ళిందో. ఒరిస్సాలో చూడండి, ఈ మధ్యన మారింది తప్ప దాని ముందర నవీన్ పట్నాయక్ గారు కంటిన్యూస్గా ఉండేగల ఒరిస్సా కూడా అభివృద్ధి చెంది. గతంలో ఏమైనా తుఫాన్ వస్తే ఒరిస్సాకి మనం నేర్పించే పరిస్థితి, ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. కావాలని కులాలు మతాలు ప్రాంతాల మంచి చిచ్చు పెట్టేదానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. జనసేన ముసుగులో మన్ని తిడతారు, టీడీపీ ముసుగులో జనసేనని తిడతారు. మనం అప్రమత్తంగా ఉండాల. మంది ఒకటే నినాదం, 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికి వెళ్తాయని ఈ సభాముఖంగా నేను మీ అందరు తెలుపుకుంటూ, ఈ మధ్యన వైకాపాలో ఒక పదం వాడుతున్నారు, ఏమనంటే రపరప్ప అంటున్నారు. ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది భయ్యా, ఎందుకు వరి అవుతున్నావు? వదిలిపెడతాం అనుకున్నారా? లా అండ్ ఆర్డర్ ఎవరు వాళ్ళ చేతికి తీసుకున్నా ఎవరిని వదిలిపెట్టాం. వాళ్ళు ఎక్కువ తక్కువ మాడితే మీరు వాళ్ళ కార్యకర్తలను అడగండి. ఏనాడైనా కనీసం మీ చేతికి చేయిచ్చాడా జగన్ అని అడగండి. ఏనాడైనా కలిశాడా అని అడగండి. కనీసం ఒక ఫోటో మీతో దిగాడా అని అడగండి. అరే, సొంత కార్యకర్తని రోడ్డు పైన పడేసి కారు ఎక్కించి చంపేశాడు స్వామి. ఎంత దారుణం అంటే, ప్రమాదాలు జరుగుతాయి, జరగవు నేను అన్నట్లా, కానీ ఒక కార్యకర్తకు కానీ ఒక వ్యక్తికి కానీ ఎవరికి కానీ పొరపాటున టైర్ ఎక్కితే మనం ఆపి దగ్గర పిలిచి ఏంటమ్మా ఎలా ఉన్నావు, అన్నా ఎలా ఉన్నావు అంటాం. అలాంటిది కార్యకర్త మెడపైకి కారు తీసుకెళ్ళి ఆగను కూడా ఆగకుండా శవాన్ని ఇక్కడ రోడ్డు పైన ఉన్న శవాన్ని తీసుకెళ్ళి చెట్టుల్లో ఇసిరేసి ఆయన కార్యక్రమానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో చనిపోయారంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడంట. అది ఆ పార్టీలో ఉన్న వైకాపా కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ సభ్యులకి అందరినీ ఒకటే కోరుతున్నాం. ఈరోజు మై టీడీపీ యాప్ వచ్చింది. ఆ యాప్ ద్వారా మీకు ప్రతిరోజు పని పెట్టం రాబాయ్, అది మీరేం కంగారు పడదు. కానీ ఇచ్చిన పని సక్రమంగా నెరవేద్దాం, తూతుమంతంగా చేయకూడదని. ఇచ్చిన కార్యక్రమం సక్రమంగా నెరవేద్దాం, కష్టపడదాం. కష్టం లేనిదే ఫలితాలు రావు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న లండన్కి వెళ్ళి వచ్చాడు. అమ్మకు ఒక అవార్డు వస్తే వెళ్ళి తీసుకున్నాక వచ్చారు. ఆయన వెళ్ళారు, అమ్మతో వచ్చారు. పొద్దున 8:30 దిగారు. హెలికాప్టర్ ఎక్కి ఏకంగా మనం సెక్రటరియట్కి వచ్చాడు. ఆ రోజు మొత్తం రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నాడు. మళ్ళీ రాత్రి 10 కానీ ఇంట్లోకి వెళ్ళా. ఆయన ఎంత కష్టపడితే మనం ఎంత కష్టపడాలి? ఆయన వయసు 75, 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పనిచేస్తాడు ఆయన. కష్టపడదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరూ ఆంధ్ర రాష్ట్ర వైపు చూసి అసూయపడే విధంగా మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటూ, ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక విన్నపం, అందరినీ కలుస్తారు. అబ్బాయి ఏం కంగారు పడొద్దు, తోపులాట వద్దు, ప్రశాంతంగా మీరు మీ స్థానంలో కూర్చోండి, రో బై రో వెళ్దాం. నేను ఫోటో దిగుతా. ఓకే, అరే ఆగరా భయ్, పూర్తి చేయని. ఎక్కడ నాతో పాదయాత్రలు నడిచిన వాళ్ళు తెలుసు, ఫోటో దిగితే కార్డు ఇస్తారు, కార్డు స్కాన్ చేస్తే ఫోటో మీ వాట్సాప్కి వస్తుందని. సో ప్రశాంతంగా చివరి వ్యక్తితో
ఫోటో దిగిన తర్వాత నేను వెళ్తాను. తోపులాటొద్దు, అరుపులు అవసరం లేదు. క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఆ క్రమశిక్షణ కూడా మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంత ఆలస్యమైన చెక్కు చెదరకుండా నా ప్రసంగం ఇన్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ ధన్యవాదాలు.